హాయ్ అండి. ఇది పన్నీరు దమ్ బిర్యానీ. ఇది ప్రాసెస్ చూద్దాము. ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను, ఒక పెద్ద గ్లాసు. 1/2 కేజీ పైన ఉంటాయి, 1/2 కేజీ తక్కువగా ఉంటాయి. మీ ముందు రైస్కి పెట్టేసుకుందామండి. ఎసరు పెట్టేసుకొని బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి. మరాఠీ మొగ్గ, నాసుపు, జాజికాయ, జాపత్రి, షాజీరాను, కొత్తిమీర వేసాను. లవంగాలు, దాల్చిన చెక్క అవి కూడా వేసాను. పౌడరు బిర్యానీ మసాలా పొడి ఏమి వేయట్లేదు, అందుకే ఈ దినుసులో ఎక్కువ వేస్తున్నాను. దీంట్లో ఎసరులో కూడా వేసేసి పెట్టేశాను. అది ఎసరు వచ్చేలోపు ఇక్కడ ప్రాసెస్ ఇది కలిపి పెట్టేసుకుందాము. పన్నీరు, టమాటా, ఇంకా క్యాప్సికమ్ ఇవి వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. క్యారెట్, ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసి మష్రూమ్ ఒక 4 వేసాను. తర్వాత ఈ బిర్యానీ మసాలా దినుసులన్నీ వేసాను. పసుపు, కారం తినే కారాన్ని బట్టి వేసుకోండి. నేనైతే ఒక పెద్ద టీ స్పూన్ వేసాను. మసాలాలు ఉంటాయి కాబట్టి ఒక టీ స్పూన్ వేసాను. నేను వేసిన స్పూన్ అయితే చిన్న స్పూను, అందుకే అది 4-5 స్పూన్లు వేస్తే కానీ ఒక టీ స్పూన్కి అలా అవుతుంది. తర్వాత సాల్ట్ వేసాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ధనియాలు, జీలకర్ర పౌడరు, గరం మసాలా వేసాను. ఇది కసూరి మెంతి అండి. ఇది టేస్ట్ చాలా బాగా వస్తుంది. దమ్ బిర్యానీకి మాత్రం కంపల్సరీ ఉండాలి. కొత్తిమీర, పుదీనా 2 కలిపి వేసాను. పుదీనా చాలా తక్కువ ఉంది ఇంట్లో, అంతవరకు వేసాను. ఆయిల్ వేసి కలుపుకోవాలండి. ముక్కలు ఇట్లా విడిగా కలిపి ఉంచకూడదు, ఆయిల్ కంపల్సరీ వేసుకోవాలి. 1 స్పూను నెయ్యి వేసాను. తర్వాత పెరుగు వేసి కలిపాను. అది కలిపి పక్కన పెట్టుకున్నాను. ఈ లోపు ఎసరు వచ్చేసింది. దీంట్లో బియ్యం వేసేసుకుందాం. ఇప్పుడు ఎసరు అయితే ఎక్కువే పెట్టుకోవాలండి, రైస్ సరిపడా పెట్టుకోకూడదు, లేకపోతే గంజి పెట్టేస్తుంది. ఎసరు తక్కువ పెట్టుకున్నామంటే దమ్ బిర్యానీకి ఎసరు పడితే ఎసరు ఎక్కువగానే ఉండాలి. రైస్ గంజి పెట్టిందంటే మనకి డ్రైగా రాదు. ఇదండి, ఇట్లా మధ్య మధ్యలో తిప్పుతూ కొంచెం చూసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ అయినా చెక్ చేసుకోవాలి. కొంచెం 60% అయితే సరిపోతుందండి. తర్వాత ఆ 40% మగ్గుతుంది అన్నం. అయితే రైస్ తీసి పక్కన పెట్టుకున్నాను. రైస్ తీసినప్పుడు వీడియో తీయటం కుదరలేదండి, ఒక చేత్తో కుదరలేదు. అయితే ఇప్పుడు దమ్ముకు పెట్టేస్తున్నాను. రైస్ తీసి పక్కన పెట్టుకున్నాను కదా, అదే గిన్నెలో దమ్ముకు పెట్టేస్తున్నాను. ఇవి మనం కలిపిన పన్నీరు ముక్కలు, ఇవన్నీ కూరగాయ ముక్కలు ఇవన్నీ ఆ గిన్నెలో వేసేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ పైన వేసుకొని, మనం ఎసరు పెట్టుకున్న వాటరే కొంచెం వేడిగా ఉంటాయి కదా, అవి 1 గ్లాసు ఆ ముక్కల్లో వేసుకోవాలి, ముక్కలు ఉడకడానికి. రైసు దమ్ పెట్టేస్తున్నాను. పైనంత రైస్ వచ్చేసి, ఇంకా ఎక్కువ రైస్ అయితే మధ్యలో ఇంకొక లేయరు కూర వేసుకుంటే బాగుంటుందండి. తక్కువ రైసే కాబట్టి 1/2 కేజీకి తక్కువగా చేస్తున్నాను. అదే కేజీ రైస్ అయితే మధ్యలో ఒక లేయర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది, వెజ్ కాబట్టి. అదే నాన్ వెజ్ అయితే ఆ ఫ్లేవర్ పట్టేస్తుంది. పైన నెయ్యి ఉన్న కొత్తిమీర వేసుకొని, ఈ కలర్ వచ్చేసి మాత్రం నేను పసుపు కలిపి వేసుకుంటాను ఎప్పుడు. రెడ్ కలర్ అనేది ఎప్పుడన్నా వేస్తాను, చాలా తక్కువ. పసుపు కలిపేసి కొంచెం పైన వేసుకుంటే దమ్ బిర్యానీ కంపల్సరీ ఏదో ఒకటి వేసుకోవాలి. వేసుకుంటేనే కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది మనకి. పసుపు కొంచెం ఒక చిటికెడు పసుపు వేసుకొని కలిపేసి అట్లా పైన పోసేయాలి. ఇప్పుడు దమ్ పెట్టేద్దామండి. ఇట్లా పాతది ఏదన్నా కొంచెం తవా ఉంటే, పేను మనం తీసేసింది ఉంటే దాని మీద పెట్టేసుకుంటే మళ్ళీ వేరే ఏదైనా చేసుకోవడానికి పనికిరాదండి. అది డ్రైగా కాలుతుంది కాబట్టి ఆ స్మెల్ అనేది పట్టేస్తుంది. ఇదండి, బిర్యానీ రెడీ అయిపోయింది.
ఇట్లా మనం పసుపు కలరుగా ఏదన్నా వేసుకున్నామంటే ఇట్లా అందంగా కనిపిస్తాయి. దమ్ బిర్యానీ అంటే మాత్రం ఇలా కనిపించాలి. ఇది అడుగు నుంచి తీసాను. ఈ కూరగాయ ముక్కలు కూడా ఉడికిపోయినాయి, ఆ నీరు అనేది పోయింది. ఇంకా పొయ్యి కట్టేసుకోవచ్చు. ఇట్లా డ్రైగా వచ్చేసినాయండి ఉడికిపోయి. ఇదండి, నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ అండి.